తరచూ పొట్ట ఉబ్బినట్టుగా గ్యాస్ అనిపిస్తుందా? మీరు ఒంటరిగా లేరు. బ్లోటింగ్ అనేది చాలా సాధారణమైన సమస్య. కానీ కారణాలు కొంచెం ఆశ్చర్యపరుస్తాయి. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఏరోఫేజియా. ఏరోఫేజియా అనగా ఎక్కువ గాలి మింగడం. ఇది ఎలా అవుతుంది అంటే త్వరగా తినడం వల్ల కానీ, తింటూ మాట్లాడడం వల్ల కానీ, లేదా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల, దీనివల్ల అధికంగా గాలి లోపలికి వెళ్ళి బ్లోటింగ్ కలుగుతుంది. ఇదే కాకుండా ఎక్కువగా ఫైబర్ తీసుకునే వాళ్ళలో కూడా బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైబర్ తీసుకోవడం మంచిదే. కానీ ఎక్కువగా తీసుకుంటే అది మన గట్ ఫర్మెంట్ చేసేసి అధిక గ్యాస్ తయారు చేసి బ్లోటింగ్‌కి కారణం కావచ్చు. ఇదే కాకుండా స్ట్రెస్ అండ్ ఆందోళన ఉన్న వాళ్ళలో కూడా బ్లోటింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మైండ్ అండ్ గట్ అనేది ఇంటర్ కనెక్టెడ్ అండి. సో, ఎవరైతే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కూడా మన గట్ సరిగ్గా పనిచేయకుండా బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో గ్యాస్ పరిమాణం సాధారణంగా ఉన్నా గానీ బ్లోటింగ్ అనిపించే అవకాశం ఉంది. దీన్ని విజరల్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. దీనికి ముఖ్య కారణము గ్యాస్ ఎక్కువ వల్ల కాదండి. వీళ్ళలో దే ఆర్ హైపర్ సెన్సిటివ్, రియాక్టివ్, సెన్సిటివ్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ బ్లోటింగ్ కడుపులో గ్యాస్ ఎక్కువ లేకున్నా గానీ బ్లోటింగ్ అనిపించే అవకాశం ఉంటుంది. దీన్ని స్ట్రెస్ నివారణతో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లోటింగ్ తగ్గడానికి చేయాల్సిన విషయాలు ఏంటంటే ఎక్కువగా తినకండి. ముఖ్యంగా ఫ్యాటీ మీల్స్ మీకు బ్లోటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం. ఇదే కాకుండా రాత్రి ఆలస్యంగా భారమైన భోజనం చేయకండి. కొందరికి మిల్క్ ఇంటాలరెన్స్ అంటామండి. పాలు తట్టుకోలేకపోతే మాత్రం మిల్క్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొందరిలో మిల్క్ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే పొట్టలో ఉబ్బరంతో పాటు గడగడ శబ్దాలు, లూజ్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, వీళ్ళలో పాలు అవాయిడ్ చేయాలని చెప్తాం. ఇదే కాకుండా మైండ్‌ఫుల్ ఈటింగ్, మెల్లిగా బాగా నములుతూ తిన్న వాళ్ళలో కూడా మనం గాలి ఎక్కువగా తీసుకోకుండా బ్లోటింగ్ అవాయిడ్ చేయొచ్చు. తింటూ మాట్లాడడం లేదా స్క్రీన్ చూడడం తగ్గించడం మంచిది. క్రమంగా వ్యాయామం చేసే వాళ్ళలో కూడా మన ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ ఇంప్రూవ్ అయ్యి బ్లోటింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా తరచుగా బ్లోటింగ్ ఉన్న వాళ్ళు లో ఫాడ్మాప్ డైట్ ఉపయోగపడుతుంది. ఈ లో ఫాడ్మాప్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో డిస్క్రైబ్ చేశాను. ఇదే కాకుండా స్మోకింగ్ వాళ్ళలో కూడా బ్లోటింగ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, స్మోకింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా స్ట్రెస్‌కు ఇంటెస్టైన్ సంబంధం ఉంటుంది కాబట్టి స్ట్రెస్‌కు సరిపోయిన నివారణలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు బ్లోటింగ్ ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి. బ్లోటింగ్ క్రమంగా తీవ్రతగా పెరుగుతుంది. బ్లోటింగ్ వారం కంటే ఎక్కువగా ఉంటుంది. బ్లోటింగ్‌తో పాటు కడుపు నొప్పి ఉంటే మాత్రం మీరు డాక్టర్‌ని తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, బ్లోటింగ్ సాధారణమే. కానీ సరైన అలవాట్లతో మీరు గట్ సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు.